అందరికీ నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అయితే తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో అయితే ఎన్నికల పండుగ వాతావరణం స్టార్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆలోచన చేయడం జరిగింది. ఆ దిశగా నోటిఫికేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా సర్పంచ్ మరియు వార్డు సభ్యులకు పోటీ చేసే వారందరికీ మన ఛానల్ తరఫున ఆల్ ద బెస్ట్. ఇక ముఖ్యంగా ఖచ్చితంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థి కానీ ఇక వార్డు సభ్యులు కానీ కొన్ని నియమ నిబంధనలు, పోటీ చేయడానికి అర్హత, కావాల్సినటువంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉంది. ఎన్నికల కమిషన్ అయితే కొన్ని నియమ నిబంధనలు వాటితో పాటు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. వాటిని మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఖచ్చితంగా ఇవి దృష్టిలో ఉంచుకొని మీరు ముందుకెళ్ళాలని కోరుతున్నాం. అయితే ముఖ్యంగా అభ్యర్థి స్థానికుడై ఉండాలి. మీకు అందరికి తెలిసిన విషయమే. ఆ గ్రామ పంచాయతీలో ఓటర్ అయి ఉండాలి. ఇక ఈ మధ్యకాలంలో కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే బ్యాంక్ అకౌంట్, కొత్త బ్యాంక్ ఖాతా తీసుకోవాలి. అంతేకాకుండా 21 ఏళ్ళు నిండిన వారే గ్రామ పంచాయతీలో పోటీకి అర్హులు. ఖచ్చితంగా అటు గ్రామ పంచాయతీ సర్పంచ్కి కానీ వార్డు సభ్యులు కానీ పోటీ చేసే వారికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఇక ఎవరైతే ఆ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటారో ఆ గ్రామంలో ఓటర్ అయి ఉండాలి. ఇక నామినేషన్ వేసేవారు కొత్త బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలి. నామినేషన్ వేసే రోజు నో బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జతపరచాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఏంటంటే ఈ బ్యాంక్ అకౌంట్ వల్ల రోజువారీ ఖర్చు ఈ చెక్కు బ్యాలెన్స్ మరియు అకౌంట్ ద్వారా నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైతే మనం ఖర్చు పెడతామో ఎన్నికల ఖర్చులైతే ఈ కొత్త అకౌంట్ ద్వారానే లావాదేవీలు జరపాల్సి ఉంటుంది. అందుకోసమే ఈ బ్యాంక్ అకౌంట్ అనేది కొత్త అకౌంట్ తీయడం జరుగుతుంది. తీయాలని కనిపించి ఎన్నికల కమిషన్ నిబంధన అయితే పెట్టడం జరిగింది. ఇక ముఖ్యంగా ఏదైతే జనరల్ అభ్యర్థులు ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ కాని వారు ఖచ్చితంగా అదైతే ఉంటుంది, నామినేషన్ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అది జనరల్ అభ్యర్థులకైతే 2000, ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకైతే 1000 రూపాయలు సర్పంచ్కి అయితే. ఇక వార్డు సభ్యులకైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ కాని వారేమో 500, తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ వారికి ఏమో వార్డు సభ్యులకు 250 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీకు కావాల్సింది ఏంటంటే ఒకసారి గుర్తు చేస్తాను, మీకు చూడండి. 2 సాక్షుల స్వీయ ధృవీకరణతో అన్ని గడులు పూరించాల్సి ఉంటుంది. ఇక రిటర్నింగ్ అధికారి సమక్షంలో ఎన్నికల ఖర్చు ఖాతా నిర్వహిస్తామని చెప్పే డిక్లరేషన్పై సంతకం చేయాల్సి ఉంటుంది. ఆ సంతకం మీరు చేయాలి. అయితే పోటీ చేసే అభ్యర్థులు తమ గుర్తింపు కార్డు కోసం ఫోటోను ఇవ్వాలి. ఎవరైతే పోటీ చేసే అభ్యర్థులు ఉన్నారో గుర్తింపు కార్డు కోసం ఒక ఫోటో అయితే కంపల్సరీ ఇవ్వాలి. ఇక స్కూటినీ రోజున నిర్ణీత సమయానికి రిటర్నింగ్ ఆఫీసర్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుంది. ఇక పత్రాలు మీరు చూసినట్లయితే అవసరమైన పత్రాలు ఒకసారి చూసుకోండి. మీకు కావాల్సిన వారు ఖచ్చితంగా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో, నామినేషన్ సమర్పించాలనుకుంటున్నారో ఖచ్చితంగా ఈ ధ్రువపత్రాలు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇక మీరు చూసినట్టయితే అవసరమైన పత్రాలు చూడండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు కుల ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుంది. ఇక డిపాజిట్ సొమ్ము చెల్లించాలి.
ఇక నేర చరిత్ర, ఏదైతే నేర చరిత్ర ఉన్నట్లయితే స్థిర చర ఆస్తులు, ఇక విద్యార్థులతో కూడినటువంటి అఫిడవిట్ లేదా ఇద్దరు సాక్షులతో సంతకాలు చేయాల్సి ఉంటుంది. అఫిడవిట్ కంపల్సరీ ఇవ్వాలి. ఎన్నికల అఫిడవిట్ అనేది ఉంటుంది. ఎన్నికల అఫిడవిట్ ఏదైనా మీకు నేర చరిత్ర కానీ లేకపోతే ఏవైనా ఆస్తులు, చరాస్తులు, స్థిరాస్తులు ఉంటే ఖచ్చితంగా అఫిడవిట్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా ఇద్దరు సాక్షులతో సంతకాలు పెట్టించాల్సి ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి తప్పకుండా. ఇక ఎన్నికల ఖర్చులు వివరాలు నమోదు చేసి ఇస్తామని చెప్పేసి ఆ డిక్లరేషన్లో ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైతే మనం ఎన్నికల ఖర్చు పెట్టినటువంటి ఖర్చును ఖచ్చితంగా మేము మీకు లెక్క చూపిస్తామని చెప్పేసి ఆ డిక్లరేషన్లో మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా మీరు సమర్పించాలి. ఇక్కడ అఫిడవిట్లో ఇద్దరు సాక్షుల సంతకం, అభ్యర్థి సంతకం తప్పనిసరిగా ఉండాలి. ఏదైతే అఫిడవిట్ ఇస్తున్నామో మీ అఫిడవిట్ ఇచ్చే క్రమంలో ఇద్దరు సాక్షుల సంతకం మరియు అభ్యర్థి సంతకం తప్పనిసరిగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే నామినేషన్ వేసినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే స్కూటీలో తప్పే అవకాశం ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా వీటిని చూసుకోవాలి. ఎన్నికల వ్యయ డిక్లరేషన్లో అభ్యర్థి సంతకం ఉండాలి. ఇక గ్రామ పంచాయతీకి నుంచి న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి. ఏదైతే మీరు ఏ గ్రామ పంచాయతీలో అయితే పోటీ చేస్తున్నారో ఆ గ్రామ పంచాయతీలో మీరు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఖచ్చితంగా ఆ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మీరు న్యూ డ్యూ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి, సంపాదించాలి. ఇక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి మీరు కావాల్సిన ధ్రువపత్రాలు. ఖచ్చితంగా వీటిని మీరు చూసుకోండి. ఇక రిజర్వ్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు ఎన్నికల నామినేషన్ డిపాజిట్ సర్పంచ్ అభ్యర్థికి మీరు చూడండి. ఒకసారి సర్పంచ్ అభ్యర్థికి అయితే 1000, వార్డు సభ్యునికి 250 ఉంటుంది. ఇక ఇద్దరు సాక్షుల స్వీయ ధృవపత్రంతో మీరు ఆ విధంగా అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది కావాల్సిన సర్టిఫికేట్లు. ఖచ్చితంగా మీరు నామినేషన్ వేసేవారు ఖచ్చితంగా చూసుకోండి. 1-2 సార్లు మీరు అప్లికేషన్ ఫామ్ కూడా చూసుకొని మీరు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్కూటీల్లో పోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఖచ్చితంగా అభ్యర్థులు అందరూ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఖచ్చితంగా జనరల్ కాని అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ వారు ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోండి. ఒకవేళ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే మీరు రిటర్నింగ్ అధికారితో సంతకం పెట్టించుకోవాల్సి ఉంటుంది. ఇది ఖచ్చితంగా ముఖ్యంగా మీరు నామినేషన్ వేసే ప్రతి వ్యక్తికి నామినేషన్, అది సర్పంచ్కి కావచ్చు, వార్డు సభ్యులు కావచ్చు, నామినేషన్ వేసే ప్రతి వ్యక్తికి 21 సంవత్సరం నిండి ఉండాలి. ఖచ్చితంగా ఈ నిబంధన అనేది ఖచ్చితంగా ఉండాలి. మీరు చూసుకోండి సోదరులారా. ఇది ఇక చాలామంది పాతది ఉంటే సరిపోతుందా, కొత్తది ఉంటే అని చెప్పేసి పునః సర్టిఫికేట్ అని అడుగుతున్నారు. పాతది ఉంటే సరిపోతుంది. లేకపోతే కొత్తగా సర్టిఫికేటు బీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, కుల సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పాతది ఉంటే పాతది కూడా కంపల్సరీ చెల్లుబాటు అవుతుంది. ఇది ఖచ్చితంగా ఎన్నికలకు సంబంధించిన ఎవరైతే ఎన్నికలు పోటీ చేయాలనుకుంటున్నారో ఆ అభ్యర్థులు ఖచ్చితంగా వీటిని ధ్రువపత్రాలను మీరు సమకూర్చుకోవాలి. తర్వాత ఖచ్చితంగా మీరు అఫిడవిట్లో అన్ని సంతకాలు సరిగా చూసుకొని మీరు నామినేషన్ పత్రంలో కూడా చూసుకొని వేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ద బెస్ట్. బాయ్.